31 వచ్చిందంటే ఏదో తెలియని వైబ్స్ వచ్చేస్తుందబ్బా! అబ్బా! ఈ ఇయర్ తోటి అన్ని చెడంతా పోయేసి రేపటి నుంచి మంచి రోజులు రావాలి అనుకుంటూ ఉంటాము. అలాగే ఈ ఇయర్‌లో ఎన్ని కష్టాలు పడ్డామో అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా! మా ఇంట్లో అయితే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి టిఫిన్ దగ్గర నుంచే నాన్ వెజ్ మేళా స్టార్ట్ అయిపోతుందనమాట. మా అన్నయ్య అస్సలు ఊరుకోరు. 31 రోజైతే మొత్తం నాన్ వెజ్జే ఉండాలంటాడు. ఇంకా మా అమ్మ అయితే ఈ ఇయరే లాస్ట్ తిట్లు అన్నట్టు స్టార్ట్ చేస్తుంది. కరువు కాలంలో వచ్చినట్టు స్టార్ట్ చేశారు ఇంకా నాన్ వెజ్ గోల అని. మార్నింగే మంచిగా గారెలు, చికెన్ కర్రీ తోటి మంచిగా డే స్టార్ట్ చేశాము. అలాగే ఇయర్‌లో ఏమేం జరిగాయో అన్నీ మాట్లాడుకుంటూ అలా డే స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ అయితే మా అన్నయ్య దమ్ బిర్యానీ చేస్తున్నాడు. చూడాలి మరి ఎలా వస్తుందో. లాస్ట్ ఇయర్ ఈ టైంకి స్వీటీ మంత్స్ బేబీ మంచిగా నిద్రపోయింది. ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా చెప్తాను అస్సలు పడుకోదు. దాని అల్లరితోనే మాకు న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. మొత్తం న్యూ ఇయర్ అంతా తన దగ్గరే ఉంటుంది.